హలో అండి, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దివ్య బన్స్వాడ. ఇవాళ మనము బొల్లి మచ్చలు లేదా పూత మచ్చల గురించి మాట్లాడుకుందాం. బొల్లి మచ్చలు ఇది జనరల్గా ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. అంటే ఇది మన ఓన్ బాడీ ఇమ్యూన్ సిస్టమే మన పిగ్మెంట్ కాజింగ్ సెల్స్ అంటే మెలనోసైట్స్ ఏదైతే మనకి రంగు ఇస్తుంది ఆ సెల్స్ని డ్యామేజ్ చేయడం వల్ల ఇది బొల్లి మచ్చల కింద డెవలప్ అవుతాయి. ఈ బొల్లి మచ్చలు ఏ టైమ్ ఆఫ్ ద లైఫ్లో అయినా, అంటే చిన్నతనం నుంచి మొదలుపెట్టి ముసలితనం వరకు ఎప్పుడైనా ఎవరికైనా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో ఉంది, మన పేరెంట్స్కి కానీ ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్లో ఉంది అంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి కంపారిటివ్గా. కానీ ఖచ్చితంగా వస్తాయి అని కూడా ఏం లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా వేరే ఏవైనా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కండిషన్స్ ఉంటే కూడా అవి కనుక కంట్రోల్లో లేవు అంటే అప్పుడు ఈ వైట్ ప్యాచెస్ అగ్రెసివ్గా స్ప్రెడ్ అవ్వడము, ఇంకా కొత్త ప్యాచెస్ రావడము, ఉన్న ప్యాచెస్ ఎక్కువ ఎవిడెంట్ అవ్వడము అనేది అవుతుంది. ఈ బొల్లి మచ్చలకి పర్మనెంట్ సొల్యూషన్ లేకపోయినప్పటికీ కూడా ఒకవేళ చిన్న ప్యాచ్ కింద డెవలప్ అయినప్పుడే కనుక మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేశారనుకోండి, దెన్ ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ కనుక ఇమ్యూనోసప్రెసెంట్ మెడికేషన్స్ అంటే లో డోస్ స్టిరాయిడ్స్ మీద పెట్టడము లేదా ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ మీద పెట్టడం వల్ల డెఫినెట్గా ఈ కండిషన్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆయింట్మెంట్స్ ఇంకా ఫోటోథెరపీ ట్రీట్మెంట్ వల్ల రీపిగ్మెంటేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. అండ్ చాలామందికి మనందరికీ కూడా లైఫ్ టైంలో ఒక చిన్న చిన్న వైట్ ప్యాచెస్ కింద డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల లేదా సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా చిన్నగా వైట్ ప్యాచెస్ ఫేస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ డెవలప్ అవుతాయి. ఇవన్నీ డిఫరెంట్ కండిషన్ లాగా ఉంటుంది. అంటే దిస్ ఇస్ నాట్ విటిలిగో అనమాట. కాకపోతే చాలామంది ఏదైనా తెల్లమచ్చ డెవలప్ అయితే అన్నసరిగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. సో అట్లా ఊరికే మీరు స్ట్రెస్ అయ్యి బాధపడకుండా బెటర్ కన్సల్ట్ డర్మటాలజిస్ట్ అండ్ గెట్ అ ట్రీట్మెంట్ డన్. అంటే అది ఒకవేళ సన్ అలర్జీ వల్ల లేదా విటమిన్ డెఫిషియన్సీ వల్ల లేకపోతే విటిలిగోనైనా, ఒకవేళ విటిలిగోనే అయితే దానికి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ వెంటనే ఇచ్చేస్తే యూ విల్ గెట్ బెటర్ ట్రీటెడ్ కదా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ విటిలిగో అయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అన్ ఇన్ఫెక్షియస్ కండిషన్. సో సమ్వన్ హూ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అ పర్సన్ విత్ విటిలిగో ఫిజికల్ కాంటాక్ట్ వల్ల కానీ లేకపోతే ఫార్మైట్స్ వల్ల కానీ ఫర్ ఎనీ రీజన్ విటిలిగో అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సే లేదు. ఒకరి నుంచి ఒకరికైతే స్ప్రెడ్ అయ్యే కండిషనే కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ వల్లనే ఇది డెవలప్ అవుతుంది. సో ప్లీజ్ రిమూవ్ ద స్టిగ్మా ఫ్రమ్ యువర్ మైండ్ దట్ విటిలిగో అనేది ఇట్ ఇస్ సమ్ డిజీజ్ లాగా చూడకండి, అదేదో స్ప్రెడ్ అవుతుంది, ఇట్ ఇస్ సమ్ లెప్రసీ కైండ్ ఆఫ్ కండిషన్ లాగా చూడకుండా జస్ట్ నార్మలైజ్ విటిలిగో. ఇట్ ఇస్ జస్ట్ అ చేంజ్ ఇన్ స్కిన్ కలర్ అంతే. సో ఆన్ దిస్ వరల్డ్ విటిలిగో డే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు నార్మలైజ్ విటిలిగో.